మనకి ఎవరు జాలి చూపించకపోయినా, ఎవరు కనికరం చూపించకపోయినా, ఎవరు మనకి ప్రేమ అన్నది చూపించకపోయినా మన పరలోకపు తండ్రి జాలి చూపిస్తారట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని జాలిని పొందుకోవాలన్నా, ఆ పరలోకపు తండ్రి జాలిని పొందుకోవాలన్నా మనము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి అని వాక్యము సెలవిస్తుంది. చూడండి, 68వ కీర్తన 5వ వచనం. 68వ కీర్తన 5వ వచనము. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రులకు న్యాయకర్తయునై ఉన్నాడు. హల్లెలూయా. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు. హల్లెలూయా. తన పరిశుద్ధ ఆలయంలో ఏ భక్తులైతే నిలబడతారో, ఏ విశ్వాసులైతే ఉంటారో, ఆ మందిర ఆలయమందుండే ఆ దేవుడు ఆ విశ్వాసులకు తన మీద ఉన్నటువంటి ఆ భక్తులందరికీ కూడా తండ్రి లేని వారికి తండ్రి అయి, విధవరాలకు న్యాయకర్తయునై ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, హోదా ఉన్నవారు ఉన్నారు, అధికారం ఉన్నవారు ఉన్నారు, అన్ని విధాలుగా ఉన్నవారు లేని వారు కూడా ఉన్నారు. కానీ తండ్రి లేని వారు ఎవరు ఉన్నారా? తండ్రి లేని వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా లేరు. ఎందుకంటే తండ్రి లేకపోతే జన్మ అనేది లేదు, తండ్రి లేకపోతే సృష్టి అనేది, మరి తల్లి తండ్రి లేకపోతే జన్మ అనేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తల్లి అన్న వాళ్ళు ఉన్నారు, తండ్రి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుడు సెలవిస్తున్న మాట, తండ్రి లేని వారికి తండ్రినై ఉన్నాను. హల్లెలూయా. ఎవరైనా తండ్రి లేదు, మాకు తండ్రి లేదండి, మేము తండ్రి ప్రేమను కోల్పోయాం, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో మాకు తెలియదు, తండ్రి చూపించే ఆ ప్రేమను మేము పొందలేకపోయాము అని బాధపడుతున్నారేమో. దేవుడు అంటున్నారు, తండ్రి లేని వారికి నేను తండ్రినై నిలుస్తాను అని. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే తండ్రి అయి తల్లి అయి ఆయన లాలించి పాలించే దేవుడు కాబట్టి, అందుకే ఒకరి తండ్రి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని లేఖనం సెలవించినట్టుగా మన తండ్రి దగ్గర ఏ ప్రేమ అయితే మనం పొందుకోమో, ఏ జాలి అయితే మనం పొందుకోమో, ఏ కనికరం అయితే మనం పొందుకోమో, ఏ ఆదరణ అయితే మనం పొందుకోమో, అవన్నీ కూడా మన పరలోకపు తండ్రి దగ్గర దొరుకుతాయి అని దేవుడు వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే నీకు తండ్రి లేదు, నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నాయేమో, తండ్రి లేదు ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నాయి. అందుకే తండ్రి లేని వారికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. అదే 146వ కీర్తన 146వ కీర్తన 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఉద్ధరించు ఆదరించువాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెహోవా పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని ఆదరించువాడు. ఆయన అంటున్నాడు, తండ్రి లేని వారికి నేను ఆదరణ ఇస్తాను అని. తండ్రి లేని వారికి నేను ఆదరణ, ఓదార్పును కలగజేస్తాను అని. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. సామెతలు 4వ అధ్యాయం 1వ వచనం. కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకం నొందునట్లు ఆలకించుడి. హల్లెలూయా. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకం నొందునట్లు ఆలకించుడి. ఈ లోకంలో తండ్రి ఏదైనా బోధిస్తే కుమారులకి మహా చెడ్డ చిరాకు. ఈ లోకంలో తండ్రి ఏదైనా ఒక మాట చెబుతుంటే కుమారులకి మహా కోపం. వాస్తవమే, తండ్రి ఏదైనా మంచి చెప్తుంటే అది విననట్టుగా వెళ్ళిపోయే కుమారులు ఈ కాలంలో ఉన్నారు, కుమార్తెలు కూడా ఉన్నారు. తండ్రి ఏదైనా మంచి చెప్తే ఇది నాకు కాదని, తండ్రి ఏదైనా మంచి మాట వాళ్ళకి బోధిస్తే ఇది మాకు అవసరము లేదులే. అందుకే కుమారులారా, మీ తండ్రి ఉపదేశము వినండి. తండ్రి ఏదైనా కూడా మన మంచికే సెలవిస్తాడు.
తండ్రి ఏదైనా ఒక పని చేశాడు అంటే అందులో ఏదో ఒక అర్థము ఉంటుంది. ఒక మాట ఏదైనా మనకు చెబుతున్నాడంటే అది అందులో ఏదో ఒకటి మరి మంచి అనేది ఉంటుంది. చూడండి, పిల్లలు చాలా వరకు మాట వినరు. వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దండి అంటే వాళ్ళ ఇంటికే వెళ్ళడానికి ఇష్టపడతారు. పలానా పని చేయొద్దండి అంటే ఆ పని చేయడానికి ఇష్టపడతారు. అంటే అంతా కూడా వద్దు 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 అంటే పిల్లలంతా కూడా రివర్స్ లో వెళ్ళిపోతుంటారు. పిల్లలే కాదు, మరి యవ్వన ప్రాయంలో ఉన్న వాళ్ళు, అలాగే యవ్వన ప్రాయం నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈనాటి కాలంలో ఇప్పటికీ కూడా తండ్రి మాట వినని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే కుమారులారా తండ్రి ఉపదేశము వినండి, మీరు వివేకం నందునట్లు ఆలకించుడి. హల్లెలూయా. ఈ లోకంలో మన పిల్లలు అలాగే మనము కూడా ఒక తండ్రి పిల్లలమే. మన తల్లిదండ్రుల మాట మనము వినలేదు, మన మాటలు మన పిల్లలు కూడా వినడం లేదు. అలాగే ఆ పరలోకపు తండ్రి మాటలు కూడా ఈ లోకంలో వాళ్ళు ఎవరు కూడా వినడం లేదు. కుమారులారా, ఈ తండ్రి ఉపదేశించి ఏదో మీరు వినండి అని. ఆ పరలోకపు తండ్రి చెప్పేటివన్నీ కూడా మంచి మాటలే. ఆ పరలోకపు తండ్రి చెబుతున్నటువంటి బోధ అంతా కూడా మంచిదే. ఆ ఉపదేశాలన్నీ కూడా మన జీవితాలు బాగు చేయబడడానికి, ఆ ఉపదేశాలన్నీ కూడా మన జీవితాలు బాగుపరచుకోవడానికి, మన జీవితంలో నెమ్మదిపరచబడడానికి, మన జీవితంలో ఆదరణ పొందుకోవడానికి కదా. కానీ ఆ పరలోకపు తండ్రి ఉపదేశించి ఆ ఉపదేశం మాకు వద్దు. ఎందుకంటే ఆ ఉపదేశం ఎంత మంచిగా ఉన్నా కూడా మాకు ఆ మాటలు నచ్చవు. ఈ లోకంలో మన పిల్లలు ఏ విధంగా మాట్లాడుతున్నారో అలాగే ఆ పరలోకపు తండ్రి మాటలు కూడా మనము కూడా వినడం లేదు. అందుకే మీరు వివేకము కలిగి ఆలకించండి, మీరు వివేకము కలిగి ఆలకించండి. ఆ మాటలు మీరు వింటే, ఆ ఉపదేశాలు మీరు వివేకం కలిగి ఆలకించినట్లయితే మీ జీవితాలు సరి చేయబడతాయి, మీ జీవితాలు బాగు చేయబడతాయి. హల్లెలూయా. అందుకే కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి. హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. హల్లెలూయా. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా. చూడండి, ఇంట్లో 5 మంది పిల్లలుంటే అందులో ఎవరైతే ఇష్టముగా ఉంటారో వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాము, వాళ్ళని ఎక్కువగా అది చేయదు ఇది చేయదు అని గద్దిస్తాం కదండి. హల్లెలూయా. ఒకవేళ 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా ఎవరో ఒకరు కొంచెం ప్రేమ అన్నది ఎక్కువ ఉంటుంది. 10% మన పిల్లల మీద ప్రేమ ఉంటే అలాగే 11% ఒక్కరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అయితే దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఏ కుమార్తె అయితే ఇష్టమో, ఏ కుమారుడైతే ఎక్కువ ఇష్టమో వారిని ఎక్కువగా గద్దిస్తాం కదండి. మనకి ఎవరైతే ఇష్టంగా అనిపిస్తారో ఆ పిల్లల్ని మనము గద్దిస్తాం. ఈ పని చేయొద్దు అమ్మా, ఈ పని నువ్వు చేయొద్దు, ఇది మంచిది కాదు, ఇది చెడ్డ పని అని వాళ్ళని గద్దిస్తాం. వాళ్ళని మరి మంచి మార్గంలో నడవడానికి, మంచి మార్గంలో తేవడానికి మనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తాం. అయితే మన పిల్లల మీద మనకి ఏ విధంగా అయితే ఇష్టం ఉంటుందో ఆ ఇష్టమైన పిల్లల్ని మనం ఏ విధంగా గద్దిస్తామో, వారిని ఎక్కువగా ప్రేమిస్తామో, అలాగే దేవుడు కూడా తనకి ఇష్టమైన వారిని గద్దిస్తాడంట. తను ఎవరినైతే మరి ఇష్టమైన వారిని ఎవరైతే గద్దిస్తారో మరి అలాంటి వారిని ఆయన ప్రేమిస్తాడట, అలాంటి వారిని ఆయన గద్దిస్తాడట. హల్లెలూయా. అందుకే తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని అందరినీ కూడా గద్దించును. ఆయన కూడా మనమందరం అంటే కూడా ఇష్టమే. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా గద్దిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనమంటే ఆయనకు ఇష్టం. అందుకే ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా ఆయన మనల్ని గద్దిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు పడిపోవద్దు, నువ్వు లోకంలో పడిపోవద్దు. నీకు వచ్చిన శ్రమన, నీకు వచ్చిన కష్టమా,
విడుదల చేస్తాను, దేని నుంచైనా కూడా నిన్ను విముక్తుల్ని చేస్తాను. నువ్వు లోకంలో పడిపోవద్దు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వంటే నాకు ఇష్టము కాబట్టి నేను నిన్ను గర్తిస్తున్నా. నువ్వు ఎక్కడ పడిపోకూడదని నిన్ను అడుగడుగునా ప్రతి క్షణము నిన్ను గర్తిస్తున్నా అని సెలవిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మన పిల్లలు కూడా మనం ఎంత గర్తిస్తామో, ఎంతగా వాళ్ళ మీద ప్రెషర్ పెడతామో అంతకు రెట్టింపుగా వాళ్ళ జీవితాల్లో మంచి భవిష్యత్తును పొందుకుంటారు. అలాగే దేవుడు కూడా మనల్ని ఎంత గర్తిస్తాడో, ఎంతగా దేవుడు ఆయన పరీక్షలు పెడతాడో, ఎంతగా ఆయన శ్రమని ఇస్తాడో, ఎంత కష్టాన్ని ఇస్తాడో, ఎంత నిందనైతే ఇస్తాడో వాటన్నిటిని కూడా భరించడానికి కూడా ఆయన శక్తి ధైర్యాన్ని కూడా ఇస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. అయితే తాను ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా. హల్లెలూయా. అయితే లూకా సువార్తలో మనం తండ్రి కుమారుని చూస్తాం. లూకా సువార్తలో 15వ అధ్యాయంలో మనము తండ్రి ఇద్దరు కుమారుని మనం అక్కడ చూస్తాం. అక్కడ ఆ కుమారుడు ఎంతగానో చెడ్డ వ్యసనంలో పడిపోయాడు. అంటే చెడ్డ దారిలో వెళ్ళిపోతున్నాడు, చెడు మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ఆ తండ్రి ఎంతగానో గద్దించి ఉంటాడు. అరే నువ్వు స్నేహితులతో చెడ్డ స్నేహం పడతావు, మరి చెడు స్నేహము పట్టవు, మరి ఆ చెడు స్నేహం నుంచి నువ్వు బయటికి రా, ఆ సహవాసం నీకు వద్దు, ఈ సహవాసం వదిలిపెట్టు అని ఆ తండ్రి ఎంతగానో గద్దించింటాడు. కానీ కుమారుడు ఆ గద్దింపుకు లోబడలేదు, కుమారుడు ఆ గద్దింపును వినలేదు. కానీ తన మాటే నెగ్గాలి, నాకు నా స్నేహితులే ముఖ్యమని తనకు ఉన్నటువంటి ఆ వాటనంతా, తన ఆస్తినంతా కూడా తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసినట్టుగా మనము చూస్తాం. చూడండి, ఆ తండ్రి ఇద్దరు కుమారులైతే ఆ ఇద్దరు కుమారులలో కూడా చిన్న కుమారుడు అంటే ఎంతగానో ఇష్టం. అందుకే ఏ కుమారుడైతే ఇష్టమో గద్దించినట్టుగా ఆ కుమారుడి ఇష్టం కాబట్టి తను గద్దిస్తున్నాడు. నువ్వు చెడు స్నేహం పడ్డావు, నువ్వు చెడిపోతున్నావు, నువ్వు చెడు సహవాసం చేస్తున్నావు, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదని ఎంత చెప్పినా కూడా అతను వినలేదు. దుర్వ్యాపారం చేశాడు, చెడు సహవాసం చేశాడు, అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. ఏ చెడు సహవాసం అయితే చేసి అన్నీ పోగొట్టుకున్నాడో అప్పుడు తనకి తెలిసి వచ్చింది, నేను పాపము చేశాను అని. హల్లెలూయా. అందుకే చూడండి, లూకా సువార్తలో 15వ అధ్యాయంలో 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని. హల్లెలూయా. ఎప్పుడైతే చెడు సహవాసం తండ్రి మాట విడుకోకుండా తండ్రి గద్దించిన దానిని వదిలిపెట్టేసి ఆ చెడు సహవాసంలో పడిపోయి ఇక నేను ఎన్నో పాపము చేశాను, ఆ మాట తండ్రి మాటను వినలేదు, తండ్రి గద్దింపులు వినలేదు, తండ్రి చెప్పినటువంటి మంచి మాట ఏది కూడా వినలేదు, కేవలము తన ఆస్తి కావాలి, తన స్నేహితులను ఎంజాయ్ చేయాలి, దుర్వ్యాపారము చేశాడు. ఎప్పుడైతే అవన్నీ కూడా పోగొట్టుకున్నాడో నిస్సహాయ స్థితిలోని ఆయన వచ్చాడు. ఇక నా దగ్గర ఏమీ లేదు అనుకున్నటువంటి స్థితిలోని కదా అని వెళ్ళిపోయాడు. అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాత అతను అనుకుంటున్నాడు, తండ్రి నేను పరలోకమందును కూడా అలాగే విరోధముగా నేను పాపము చేసేది, నా తండ్రిని కూడా నేను ద్రోహం చేశాను, నా తండ్రిని కూడా నేను మోసం చేశాను, అలాగే నీ ఎదుట ఆ పరలోకమందు నేను విరోధముగా పాపము చేశాను అని ప్రాధేయపడుతున్నాడు. హల్లెలూయా. అయితే ప్రాధేయపడిన తర్వాత అతనికి తన తండ్రి గుర్తుకొచ్చాడు. అయ్యో, ఆ రోజు నా తండ్రి చెప్పిన మాట నేను వినలేకపోయాను, ఆ రోజు నా తండ్రి మంచి మాట చెప్పాడు, నా జీవితం బాగుండాలని చెప్పాడు, నా జీవితం బాగుపడాలని ఆయన ఎన్నో మాటలు చెప్పాడు. కానీ అవన్నీ నేను పెట్టాను, అవన్నీ కూడా నేను వినలేదు. అందుకే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. ఇలాంటి ఎంతో మంది యవనస్తులు తల్లిదండ్రుల మాట వినలేక తన జీవితాన్ని కోల్పోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. తండ్రి చెప్పిన మాటలు ఏవి కూడా వినకుండా తండ్రులు చెబుతున్న మాట ఆ సహవాసం ఏదైతే ఉంటుందో ఆ లోక సహవాసంలోకి వెళ్ళిపోయి ఎంతో మంది యవనస్తులు వారి పిల్లలు చెడిపోతున్న వారు ఉన్నారు. ఈ కాలంలో పిల్లలు కూడా చెడిపోతున్నారండి.
హల్లెలూయా. చిన్న వయసులోనే వాళ్ళకు తెలియనటువంటి వయసులోనే లోకాశలకు పోయి లోక మర్యాదను అనుసరిస్తూ చెడిపోతున్న వారు ఎంతో మంది. యవ్వనస్తులు వారికి తెలిసి కూడా పాల్గొతున్నారంటే ఒక విషయం అయితే, తెలిసి తెలియని వయసులో కూడా పిల్లలు చెడిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కారణము ఏమిటంటే మనకు వచ్చినటువంటి ఈ యంత్రమే ఇప్పుడు పిల్లలు చెడిపోవడానికి కారణమవుతుంది. ఎందుకంటే తల్లి ఉన్నటువంటి బిజీ జీవితాలలో వారిని మన దగ్గర కూర్చోబెట్టుకోవడం కానీ, వారికి మంచి మాటలు చెప్పడం కానీ, వారిని మనతో సహవాసం అంటే మనతో వారు గడపడానికి సమయం ఇవ్వకపోవడం ద్వారా వారు ఎక్కువగా ఈ యంత్రంతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ప్రతి ఒక్కరి చేతిలో ఈ సెల్ ఫోన్ అన్నది ఉంది. సెల్ ఫోన్ లేకపోతే పిల్లలు మాట వినరు, సెల్ ఫోన్ లేకపోతే పిల్లలు అన్నము తినరు, సెల్ ఫోన్ లేకపోతే ఏదైనా చేయమంటే అది చెయ్యరు. ఎందుకంటే అంతగా ఈ సెల్ ఫోన్ అట్రాక్ట్ అయిపోయింది. మనిషి కన్నా కూడా ఈ యంత్రం అంటే మనిషి చేసిన వస్తువుకి ఎక్కువ విలువను ఇస్తున్నారు. దాని వలన ఎంతో మంది యవ్వనస్తులు చెడిపోతున్నారు, వారి పిల్లలు కూడా చెడిపోతున్నారు. హల్లెలూయా. అన్నీ కూడా అయిపోయిన తర్వాత, అంతా కూడా చెడిపోయిన తర్వాత చివరాఖరికి అప్పుడు తల్లిదండ్రులు అన్నది గుర్తు వస్తున్నారు. హల్లెలూయా. అయితే ఈ కుమారుడు కూడా అంతా కూడా అయిపోయిన తర్వాత తన దగ్గర ఏమీ లేని నిస్సహాయ స్థితిలో, ఇక తన చేతిలో ఇక ఏమీ లేదని ఆ సమయంలో తన తండ్రి గుర్తుకొచ్చాడు. నా తండ్రి చెప్పిన మాట నేను వినలేకపోయాను, నేను నా తండ్రిని మోసం చేశాను, ఆ పరలోకపు తండ్రిని కూడా మోసము చేశాను, పాపము చేశాను. నా తండ్రి దగ్గరికి నేను వెళ్తే నాకు రాజ్య వైభోగము, నా తండ్రి దగ్గర నేను ఉంటే నేను ఎంతోగానో అల్లారు ముద్దుగా పెరిగేవాడిని. అలాగే నేను ఉండకపోకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నేను తిరిగాను. ఈనాడు ఎంతో మంది కూడా తల్లిదండ్రులు వదిలిపెట్టి ఇల్లు విడిచి వెళ్ళిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎంతో మంది మేము బ్రతుకుతాం, మేము సాధిస్తాము అని అనుకున్న వాళ్ళు ఏమీ సాధించలేక తిరిగి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చే వాళ్ళు ఎంతో మంది కూడా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ కుమారుడు తిరిగి మరలా తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తన తండ్రిని వేడుకుంటున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆ పరలోకపు తండ్రిని అడిగాడు, నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, నీ ఎదుట నేను అపరాధము చేశానయ్యా, నీ ఎదుట నేను పాపాత్ముని, నన్ను పవిత్రపరచు అని ఆ దేవుడు అడిగిన తర్వాత, ఆ పరలోకపు తండ్రిని అడిగిన తర్వాత లోకపరంగా తన కన్న తండ్రి దగ్గరికి కూడా వెళ్ళిపోయి, తండ్రి నేను పాపం చేశాను, నేను మోసము చేశాను, నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. ఈ చిన్న కుమారుడు, ఈ రెండో కుమారుడు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా మొరపెడుతూ ఉంటే తన తండ్రికి జాలి అనేది వచ్చేసింది. మన పిల్లలు కూడా ఎంత పెద్ద తప్పు చేసినా, ఎంత పెద్ద పాపము చేసినా మనము తల్లిదండ్రులుగా మన పిల్లలు మనకి ప్రేమ అన్నది ఉంటుంది, ఆ జాలి అన్నది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్ద పాపమన్న చేయని మన పిల్లలే, నా కొడుకే, నా కూతురే, నా కొడుకు నా కూతురే కదా, ఎంత పెద్ద పాపం చేసినా, ఎంత పెద్ద తప్పు చేసినా నా పిల్లలే కదా అని సరిదిద్దుకుంటాం కదండి. అలాగే ఈ తండ్రి కూడా తన కుమారుడు ఎంత పెద్ద పాపము చేసినా, ఎంత పెద్ద తప్పు చేసినా నా కుమారుడే అని ఆ కుమారుని కౌగలించుకుని ముద్దు పెట్టి ఆ కుమారునికి మరి ఉంగరము తొలగిపోయి రాజవస్త్రములు తొలగి అనేకంగా అతన్ని దీవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. అలాగే ఈ లోకపు తండ్రి కూడా, ఈ లోకపు తండ్రి మన మీద ఎంత ప్రేమ చూపిస్తాడో, మనం ఎంత తప్పు చేసినా, అలాగే ఆ పరలోకపు తండ్రి కూడా మనం ఎంత తప్పు చేసినా, ఎంత పాపము చేసినా కూడా ఆయన మనల్ని కౌగలించుకునే దేవుడు, హత్తుకునే దేవుడు, ముద్దు పెట్టుకునే దేవుడు. హల్లెలూయా. చూడండి, మనము ఎవరైనా మన పిల్లలు కాకుండా ఎవరైనా పిల్లలు అసహ్యంగా ఉన్నారనుకోండి, అసహించుకుంటాం.
వారిని ముద్దు పెట్టడానికి కానీ ఎత్తుకోవడానికి కానీ ఇష్టపడం. ఒకవేళ ముద్దుగా బాగా అందంగా ఉంటే వాళ్ళని ఎత్తుకోవడానికి ఇష్టపడతాం, వారిని ముద్దడానికి ఇష్టపడతాం. కానీ ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నటువంటి కుమారుని ఆ పరలోకపు తండ్రి ఎత్తుకున్నాడు, ముద్దాడాడు, కౌగిలించుకున్నాడు. ఈరోజు మనము ఎంతో దుర్బలమైన స్థితిలో నుంచి మనము వచ్చాం. హల్లెలూయా. ఎంతో భయంకరమైన స్థితిలో నుంచి మనము వచ్చాం. అందుకే తండ్రి లేని వారికి ఆయన తండ్రి ఆదరించేవాడు అన్నట్టుగా మనం ఎంత భయంకరమైన స్థితిలో నుంచి వచ్చినా కూడా ఆ తండ్రి మనము ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ఎంత ప్రేమించాలంటే ఆ ప్రేమకు విలువ అన్నది లేదు, వెల అన్నది లేదు. ఆ ప్రేమకు ఏమైనా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలా అంటే ఏమి కూడా లేదు. ఎందుకంటే ఆయన చూపించే ప్రేమ అంత ఇంత కాదు. మన పిల్లల కోసం మన ప్రాణాలైనా ఇచ్చేస్తాం. కొంతమంది తండ్రులు వారి పిల్లల కోసం ప్రాణాలైనా కూడా ఇచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ పిల్లలంటే అంత ప్రేమ, అంత ప్రాణము. అలాగా ప్రాణంగా పెంచుకునే తమ పిల్లల కోసం ప్రాణాలైనా కూడా ఇచ్చేస్తారు. ఎంతైనా కష్టపడదు. తన శరీరం అలసిపోతున్నా, తన ఆరోగ్యం క్షీణించిపోతున్నా, తన దగ్గర ఏమీ కూడా శక్తి అన్నది లేకపోయినా కూడా తన పిల్లల కోసం ఎంతగానో ఆ తండ్రి కష్టపడతాడు, భరిస్తాడు. ఈ లోకంలో నీ పిల్లల కోసం నువ్వు ఎంతగా కష్టపడుతున్నావో, ఈ లోకంలో నీ పిల్లల కోసం నువ్వు ఎంతగా భరిస్తున్నావో, ఈ లోకంలో నీ పిల్లల కోసం నువ్వు ఎంతగా కన్నీళ్లు కాలుస్తున్నావో, ఈ లోకంలో నీ పిల్లలు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అంతకు రెట్టింపుగా దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఒకసారి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు వెళుతూ ఉంటే కార్లో వెళుతున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ జామ్ లో ఆ చుట్టుపక్కల అటు ఇటు రోడ్లు ఉంటాయి కదండి. అటు ఇటు రోడ్లు ఉన్నప్పుడు ఆ ట్రాఫిక్ లో అతని కార్ నిలవబెట్టుకుని ఉన్నప్పుడు ఆ వ్యక్తి అటు ఇటు చూస్తూ ఉన్నాడు, సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పుడే తగ్గిపోదు, ఇప్పుడే ఇది అయిపోదు అని కారు దిగి సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పక్కకు వెళ్ళి ఆయన సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అతనే ఆ రోడ్డు పక్కన చెత్త ఏరుకునేటువంటి ఒక చిన్న బాబు, చెత్త ఏరుకునేటువంటి ఆ చిన్న బాబు చెత్తలు ఏరుకుంటా అక్కడ ఇక్కడ భిక్ష వెతుక్కుంటా ఈ సెల్ ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి భిక్షం అడుగుతూ ఉంటే ఈ సెల్ ఫోన్ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అతన్ని చూసి అసహించుకొని చీదరించుకొని తనను ముడుతున్నాడని చెప్పి తనను పట్టుకొని అలాగా విసిరేశాడు. హల్లెలూయా. అలాగా విసిరేసిన తర్వాత ఇదంతా కూడా కారులో ఉన్నటువంటి తన తండ్రి గమనిస్తూనే ఉన్నాడు. తన కుమారుడు ఏమి చేస్తున్నాడు అని ఆ తండ్రి కారులో నుంచి చూస్తూ ఉన్నటువంటి ఆ తండ్రి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కుమారుడితో అంటున్నాడు, కుమారుడా, నేను నీకు చాలా కాలం నుంచి ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. అయితే అందుకు సమయం రాలేదు, ఆ అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది, ఆ సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నా. ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ బహుమతి నువ్వు తీసుకోవాలి అని తన దగ్గర ఉన్నటువంటి ఆ తన ఇంటిలో స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి ఒక పెట్టెను తీసుకొని వచ్చి ఆ కుమారునికి బహుమతి ఇచ్చాడు. ఆ స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి ఆ పెట్టెని తీసుకొని వచ్చి ఆ కుమారునికి బహుమతిగా ఇచ్చినప్పుడు తన కుమారుడు అనుకున్నాడు, ఏంటి మా డాడీ ఏదో కాస్ట్లీ ఖరీదైన వస్తువు ఏదైనా గిఫ్ట్గా ఇస్తాడేమో, ఖరీదైనటువంటి కారు కానీ ఖరీదైనటువంటి ఏదైనా కానీ నాకు బహుమతిగా ఇస్తాడని నేను అనుకుంటే ఈ పాత డొక్కుది పెట్టె తీసుకొని వచ్చి నాకు బహుమతి ఇస్తున్నాడే
అని ఆ కుమారుడు అనుకుంటూ ఆ తండ్రితో అంటున్నాడు, ఏంటి డాడీ, నాకు ఈ పాత పడిపోయిన, ఈ డొక్కు పడిపోయిన ఈ పెట్టెను నాకు ఇస్తున్నావు, ఏదో నాకు ఖరీదైనది నాకు బహుమానంగా ఇస్తావు అని నేను అనుకుంటే ఇస్తున్నావు అంటే, ఇది నీకు ఇప్పుడు కావాలి, మరి దీని అవసరం నీకు వచ్చింది అని ఈ పెట్టెను నువ్వు తెరిచి చూడు. ఈ పెట్టెను నువ్వు తెరిచి చూసిన తర్వాత అందులో ఏమున్నదో నాకు చూసి చెప్పు అన్న తర్వాత ఆ పెట్టెను తీసి ఆ పెట్టెలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆ వస్తువులన్నీ చూస్తూ ఉన్నప్పుడు అతనికి అసహ్యము పుట్టింది. ఎందుకంటే పాత పడిపోయిన పెట్టె, ఆ పాత పడిపోయిన పెట్టెలో మరి పాత పడిపోయిన వస్తువులే ఉన్నాయి. ఒకటి ఫోటో, అలాగే పాత పడిపోయిన సంచి, పాత పడిపోయిన దుస్తులు, ఇవన్నీ కూడా ఆ పెట్టెలో ఉన్నాయి. అవన్నీ కూడా బయటికి తీసి, ఏమి డాడీ నాకు ఇలాంటి గిఫ్ట్ ఇస్తావా, నువ్వు నన్ను అవమానపరుస్తావా అని తన తండ్రితో వాదన పెట్టుకున్నాడు. ఏంటి డాడీ, నాకు ఏదో ఖరీదైన వస్తువు ఇస్తావా అనుకుంటే ఇలాంటి దరిద్రమైన వస్తువులు నాకు గిఫ్ట్గా ఇస్తావా అని ఆ తీసుకున్నటువంటి ఆ వస్తువులన్నిటి కూడా ఇవే నువ్వు నాకు గిఫ్ట్గా ఇచ్చేది అని దాన్ని పడివేస్తా ఉన్నాడు. అలాగా ఆ ఫోటోని తీసుకున్న ఆ కుమారుడు చూస్తూ, కుమారుడా, ఈ ఫోటోలో జాగ్రత్తగా పరిశీలించు, ఇందులో ఒక చిన్న బాలుని ఫోటో ఉంది, ఈ ఫోటోలో ఉన్నటువంటి బాలుడు ఎవరో గుర్తుపట్టు అని ఆ కుమారుడితో అన్నప్పుడు ఆ కుమారుడు ఏ విధంగా కూడా ఇందులో ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలియడము లేదు, మరి ఈ ఫోటోలో ఉన్నటువంటి చిన్న బాబు ఎవరో నాకు గుర్తుకు రావడము లేదు అని సెలవిచ్చినప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, ఏమంటున్నా అంటే, కుమారుడా, ఈ పెట్టె నీదే, ఈ దుస్తులు నీవే, ఈ సంచి నీదే, ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆ చిన్న బాలుడు కూడా నీవే. ఒకప్పుడు నీ స్థితి ఇదే. నువ్వు నాకు మన భార్యకు పుట్టినటువంటి కుమారుడివి కాదు. నువ్వు ఇందాక చీదరించుకున్నావే, సెల్ ఫోన్ మాట్లాడుతూ నువ్వు ఇందాక అబ్బాయిని చీదరించుకున్నావే, అలాంటి స్థితిలోనే నువ్వు కూడా ఉన్నావు. నువ్వు కూడా రోడ్డు ప్రక్కలో చెత్తను ఏరుకుంటూ ఉంటే మరి నీ మీద జాలి పడి నేను మీ అమ్మ ఎంతగానో నీ మీద జాలి కలిగి కనికరం కలిగి నిన్ను ఇంటికి తీసుకుని వచ్చి నేను అంతా కూడా శుభ్రం చేసి నిన్ను బాగా చదివించి ఒక మంచి ప్రయోజకుడిగా నిన్ను మేము చేశాం. ఎంతో కష్టపడి నిన్ను బాగా చదివించాం. ఎంతగానో నీకు నీ భవిష్యత్తు బాగుండాలి అని నిన్ను ఒక ప్రయోజకుడిని చేశాము. హల్లెలూయా. అయితే ఏ స్థితిలో మరి నువ్వు ఈ స్థితిలో నుంచి వచ్చావో మరి అలాగనే ఆ కుమారుడు చీదరించుకున్నావు. నీ స్థితి మునుపటి స్థితి ఇదే. ఈ మునుపటి స్థితిని నువ్వు ఇప్పుడు చూసి ఏం చేస్తున్నావు, అసహించుకుంటున్నావు. ఈ రోజు నీ జీవితం బాగుందని, ఈ రోజు నీకు కారు ఉందని, నీకు మరి సూటు కోటు ఉన్నాయని, నీకు అధికారం ఉంది అని, ఒక ఉద్యోగస్తుని మరి ఒక ప్రయోజకుని మరి నీ స్థితి ఏమిటో నువ్వు తెలుసుకోలేక పోయావు. నీ మునుపటి స్థితి ఇదే కుమారుడా, ఇదే స్థితిని ఇప్పుడు నువ్వు అక్కడ ఏం చేశావు, అసహించుకున్నావు. ఆ మాట అనగానే ఆ కుమారునికి నేను ఈ స్థితిలో నుంచి వచ్చిన వాడునా అని అక్కడికక్కడే అతను ఎంతగానో కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా అలాంటి చెత్తకరమైన స్థితిలో నుంచి వచ్చిన వారమే. అలాంటి భయంకరమైనటువంటి మురికి లాంటి జీవితాన్ని అనుసరించినటువంటి వారమే. అలాంటి మురికి లాంటి ఆ దుస్తుని ధరించినటువంటి మనందరి జీవితాన్ని కూడా దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే ఒక స్థితిలోనికి, ఒక ప్రయోజకులుగా మనల్ని తయారు చేశాడు. మురికి లాంటి జీవితాన్ని మరి వదిలిపెట్టేసి మురికి లాంటి జీవితాన్ని దేవుడు శుభ్రపరిచి మనందరినీ కూడా పరిశుద్ధపరిచాడు. ఆనాడు ఆ కుమారుని చెత్త లాంటి తన జీవితాన్ని తన తండ్రి ఏ విధంగా అయితే ప్రయోజకులుగా చేశాడు తీసుకుని వచ్చి ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు భయంకరమైన స్థితిలో నుంచి, భయంకరమైన పాపము నుంచి, అపరాధముల నుంచి పెంటలో ఉన్నటువంటి మనలందరినీ కూడా తీసుకుని వచ్చి ఒక ప్రయోజకులుగా, ఒక ప్రయోజకురాలుగా ఈ రోజు నిన్ను నన్ను ఇక్కడ
నిలవబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఒక భయంకరమైన స్థితిలో నుంచి, ఆ మురికి జీవితంలో నుంచి మనందరినీ తీసుకుని వచ్చి కడిగించబడి దేవుడు మనందరినీ ఇక్కడ నిలవబెడితే, దేవుడు మనందరినీ కూడా ఒక ప్రయోజకులుగా చేస్తే, ఆ తండ్రి మాటను వినలేనటువంటి వారిగా మనము ఉండాం. ఆ తండ్రి ఉపదేశాన్ని తిరస్కరించే వారిగా మనము ఉండాం. ఎక్కడో ఉన్న వారమే, మురికి లాంటి వారమే. మనందరి జీవితము చెత్త లాంటిదే. మనందరి జీవితము కూడా చినిగిపోయే కాగితము లాంటిది. అలాంటి జీవితాన్ని దేవుడు తీసుకుని వచ్చి ఒక అందంగా, ఒక మధురంగా జీవితాన్ని దేవుడు మనకు అందిస్తే, అలాంటి జీవితాన్ని మనకు దేవుడు ఆస్వాదించు అని దేవుడు మనకి అప్పచెబితే, ఆ జీవితంలో ఆ మాయలో పడిపోయి, ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితంలో ఈ ఆనందంలో పడిపోయి మన తిరిగి గత ఉన్నటువంటి ఆ జీవితాన్ని కూడా మర్చిపోతూ ఉన్నాం. దేవుడు ఏ జీవితాన్ని అయితే ఇప్పుడు ఇచ్చాడో, ఈ జీవితంలో ఈ ఆనందంలో పడిపోయి గత జీవితాన్ని మనము మర్చిపోయి జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గుడికి లాంటి మనందరి జీవితాన్ని కూడా లేవనెత్తాడు. నాశనకరమైన జీవితాన్ని దేవుడు లేవనెత్తాడు. చీకటి గల్ల పాప భూమిలో పడి ఉన్నటువంటి మనందరినీ కూడా లేవనెత్తాడు. ఆ చిన్న కుమారుడు తన మురికి జీవితాన్ని వదిలిపెట్టేసి ఏ విధంగా ఆ పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆ మురికి జీవితాన్ని మనం వదిలిపెట్టిన తర్వాత, మనము కూడా ఈ పరలోకపు తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ జీవితాన్ని పొందుకున్నప్పుడు మనం తిరిగి గడిచిపోయినటువంటి ఆ స్థితిని మనము జ్ఞాపకము చేసుకుని, నేను ఇలా ఉన్నాను, నేను ఈ స్థితిలో నుంచి నేను ఇక్కడికి వచ్చాను అని మనము దేవునికి కృతజ్ఞతగా జీవించేవారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆయన ప్రేమించే దేవుడు, చాలి చూపే దేవుడు అని. అయితే ఆ దేవుడు, ఆ పరలోకపు తండ్రి మన స్థితిగతి ఎలా ఉన్నా కూడా ఆయన ప్రేమించేటువంటి వ్యక్తి. అందుకే మన మురికి జీవితాన్ని అంతా కూడా ఆయన పక్కన పెట్టేశాడు. మన మురికి జీవితాన్ని అంతా కూడా తన రక్తంతో పరిశుద్ధపరిచాడు. మురికి బట్టల్ని శుభ్రం చేయడానికి ఎన్నో లిక్విడ్లు కావాలి, ఎన్నో సర్కల్ మన డిటర్జెంట్ కావాలి. కానీ మన మురికి జీవితాన్ని కడగబడాలి అంటే, మన మురికి జీవితం బాగుపడాలి అంటే ఒక పరిశుద్ధ రక్తం కావాలని, ఆ పరిశుద్ధ రక్తాన్ని నీ మీద నా మీద ప్రోక్షించి ఆ మురికి జీవితాన్ని పక్కన పెట్టేసి పరిశుద్ధమైన జీవితాన్ని మనకందరికి అందించినటువంటి మన పరలోకపు తండ్రి, ఆ పరలోకపు తండ్రి రుణం మనం ఎలా తీర్చుకోగలం? మనకి ఈ లోకంలో పుట్టడానికి కని పెంచినటువంటి మన తల్లి తండ్రి రుణం మనం ఏ విధంగా తీర్చుకుంటున్నామో, అందుకు రెట్టింపుగా ఆ పరలోకపు తండ్రి రుణాన్ని మనము తీర్చుకోవాలి. ఈరోజు తన తండ్రి ఫాదర్స్ డే సందర్భంగా తన కుమారులు కానీ కుమార్తెలు కానీ తండ్రుల రుణాన్ని ఏ విధంగా అయితే తీర్చుకుంటున్నారో, అదే ప్రకారంగానే మన పరలోకపు తండ్రి రుణాన్ని కూడా తీర్చుకోవాలి. ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా మనము ఆయన ఇచ్చిన జీవితానికి, ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్ప జీవితానికి, ఒక గొప్ప విలువకు, ఒక గొప్ప భాగస్వామ్యానికి మనమందరం కూడా కట్టుబడేటువంటి వారిగా ఉండాలి. అందుకే తండ్రి లేని వారికి నేను తండ్రిని ఉంటాను అని. చూడ ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనం. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది.